అలాగే ఆయనతో కలిసి మొత్తం భుజం భుజం కలిపి తన శాఖ కాక అన్ని శాఖలకు సంబంధించిన అంశాన్ని కూడా చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి యొక్క ఆలోచనతో మరింత వేగంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని ఏ నాయకుడితో కూడా ఏ ముఖ్యమంత్రితో కూడా ఇంతసేపు గడపలేదు. అనేక రకాల విషయాలు మాట్లాడుతూ నువ్వు చేసే పను ఏ విధంగా తీసుకెళ్తున్నావు ఆయన ఆ విధంగా అభినందించిన వ్యక్తి మన యొక్క ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అన్ని రకాల విషయాలు కేంద్ర కేబినెట్లో ఉంటూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మనందరి యొక్క నాయకుడు మన యొక్క రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మన పెంబసాని చంద్రశేఖర్ గారికి, వేదిక పైన ఇతర మంత్రివర్గ సహచరుల మంత్రివర్గ సభ్యులందరికీ, ముందున్న ఎమ్మెల్యేలకి, అలాగే ఎమ్మెల్సీలకి, అనేక రకాల చైర్మన్లకి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ, అలాగే మనందరినీ ఈ విధంగా నడిపించడానికి ముందుకెళ్ళడానికి కారణమైన కార్యకర్త సోదరులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన, 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన చేసిన అనేక రకాల విషయాలు అన్బిలీవబుల్, మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగితే అనేక రకాల విషయాలు వచ్చారు. అక్కడ జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.